మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బతుకమ్మ గురించి చెప్తున్నామనేసి అనుకోకండి. ఇక్కడ బతుకమ్మ అని ఎందుకన్నా అంటే బతుకమ్మ పండుగ వచ్చింది అంటే ట్యాంక్ బండికి ఎప్పుడు వెళ్దామా, అక్కడ చాలా ఘనంగా జరుగుతుంది కదా. మన తెలంగాణ ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగ విశిష్టతను అందరికీ తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఈ బతుకమ్మ పండుగని ట్యాంక్ బండి దగ్గర చాలా ఘనంగా జరుగుతారు. ఈ విషయం మనందరికీ తెలుసు. చాలామందికి కూడా కొత్త వాళ్ళకి కూడా బతుకమ్మ పండుగ ఎక్కడ ఘనంగా జరుగుతుంది అంటే ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళామంటే సాయంత్రం పూట అందరు ఉంటారు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనుకుంటాం కదా. కానీ బతుకమ్మ పండుగని ఇంకొక దగ్గర కూడా బాగా జరిపేవాళ్ళు. ఒకప్పుడైతే దాన్ని బతుకమ్మ కుంట అని అనేవాళ్ళు. బతుకమ్మ కుంట అసలు ఎక్కడుంది? హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతంలో ఒక నిర్దిష్ట కుంట ఇది. దీనిని పునరుద్ధరించాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఇదైతే ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఈసారి మన గవర్నమెంట్ మన కోసం అని చెప్పేసి దీన్ని క్లీన్ ప్రాసెస్లో, హైడ్రా ప్రాసెస్లో మన ముందు ఉంచింది. అంబర్పేట్లోని బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా సంస్థ కృషి చేసిందని చెప్పాలి. ఈ చెరువు 5 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో ఉంది. హైడ్రా సంస్థ ఈ చెరువును 7,40,00,000తో అభివృద్ధి చేసింది. పునరుద్ధరణలో భాగంగా ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదండి, హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన చర్యల ఫలితంగా మోకాలు లోతు తవ్వగా గంగ ఉప్పొంగినట్లు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పునరుద్ధరణకు ముందు ఈ బతుకమ్మ కుంట ఆక్రమణలు, వివాదాలతో ఎవరు పట్టించుకోలేక నిర్లక్ష్యానికి గురైంది. ఈ కారణంగా చెరువులో చెత్త చెదారం ఇవన్నీ పేరుకుపోయి అదొక మురికి గుంటలా మారిపోయింది. బతుకమ్మ కుంట కాస్త మురికి గుంట అయిపోయింది. కానీ ఇప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 21న ఈ పునరుద్ధరించబడిన బతుకమ్మ కుంటను ప్రారంభించారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఈ కుంట వద్దే జరుగుతున్నాయట. అంతేకాదండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక చెడు వాసన వచ్చేది, అక్కడి నుంచి ఒక నీచమైన వాసన వచ్చేది, దోమలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ 35 సంవత్సరాల తర్వాత బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెచ్చారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని వెల్లబరుస్తున్నారు. మరి ఇది బతుకమ్మ కుంట గురించి. మీకు బతుకమ్మ కుంటకి వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్ళి అక్కడ బతుకమ్మని ఆడారా? ఒకవేళ ఆడి ఉంటే మీ చిన్నతనంలో కానీ ఎప్పుడైనా బతుకమ్మ కుంట గురించి మీకేం తెలుసు అన్న విషయాలను మాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాతో పంచుకోండి.